ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. కపిలేశ్వరపురం మండలం నేలటూరు గ్రామ మాజీ సర్పంచ్ కుక్కల వీరన్నకు గ్రామస్తులు ఘన సన్మానం చేశారు. సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో పదవీ విరమణ చేసిన సర్పంచ్ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు గ్రామస్తులు పౌర సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేలటూరు సచివాలయం వద్ద తహసీల్దార్, గ్రామ ప్రత్యేక అధికారి జి శ్రీనివాస్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గ్రామస్తులు మాజీ సర్పంచ్ కుక్కల వీరన్న దంపతులను సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా కుక్కల వీరన్న మాట్లాడుతూ తన పదవీ కాలంలో చేసిన పలు అభివృద్ధి పనులను వివరిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు సహాయ సహకారాలతో సుమారు 2 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు చేయడం జరిగింది అన్నారు. చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా మిగిలి ఉన్నాయని, పార్టీలకు అతీతంగా ఆ పనులు జరిగేలా చేపట్టేందుకు గ్రామస్తులంతా ఒకే మాటతో నిర్ణయాలు తీసుకుని అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు రుద్రాక్షల వీరగౌరి కుమారి, నాయకులు రుద్రాక్షల సోమేష్, వెంకట గణేష్, వల్లూరి శ్రీనివాస్ చౌదరి, శనక్కాయల దొరబాబు, కార్యదర్శి టి మోహన్, సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా కొంచెం వెనక్కి సార్, ఒకసారి పట్టుకోండి అలా సార్. ఒకసారి అమ్మారావు గారు ఒకసారి అలా ఉన్నాను సార్. ఎలా రెడీ స్మైల్ సార్, అలా ఉన్నాను ఒకసారి. రెడీ సార్, ఎలా రెడీ. ఓకే, ఇంకా అటుపక్కకి కార్నర్కి వేసుకోండి. చుట్టూ సార్ మంచి జరగదు అదేంటి. ఓకే, రెడీ చూడండి. రెడీ హాయ్, అలా ఉన్నాడు ఒకసారి. నవ్వుతూ చూడండి అవుతుంది కదా, కొంచెం చేసుకోండి. హాయ్ రమేష్ గారు, నవ్వుతూ చూడండి. రెడీ ఓకే. హాయ్ సత్కారం మాత్రమే మేము ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ సిబ్బంది తరఫున. సో 2021 ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5 సంవత్సరాల పాటు గ్రామంలో వివిధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ పాలకవర్గం, గౌరవ సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గౌరవ ఎంపీటీసీ గారు అందరూ కలిసి అనేకమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేది మనందరికీ కూడా తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే కనుక ఎక్కడ కూడా పార్టీలు అనేటువంటి ప్రసక్తి లేకుండా పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి మాత్రమే జరిగితే చాలు అనేటువంటి ఉద్దేశంతో ఈ పాలకవర్గం అంతా కూడా విశేషమైనటువంటి కృషి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి గౌరవ సర్పంచ్ గారి గురించి. అదేంటి అని అంటే, పర్సనల్గా నేను ఒక కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి సర్పంచ్ గారు అక్కడ ఒక చోట పైప్ లైన్ లీకేజ్ అవుతుందటండి అని చెప్పి నేను చెప్పాను అనుకోండి. ఒక పైప్ లైన్ లీకేజ్ అవుతుందండి అని చెప్పంటే కనుక సర్పంచ్ గారు స్వయంగా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని రప్పించి ఆయన దగ్గరుండి ఆ కార్యక్రమం అంతా కూడా పైప్ లైన్ లీకేజ్ని అరికట్టేటువంటి పరిస్థితి ఆయన చేస్తూ ఉండేవారు. ఆయన ఎక్కడో అని ఇప్పుడు ఆయన సన్మాన సభలో మేము పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అలాగే ఆయన నగ్గినప్పటి నుంచి కూడా మాతో అందరితోనే సమేకమై మాతోనే కలిసి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ కార్యక్రమాలు మేము కూడా భాగస్వామ్యం ఉంటాం, ఎంతో ఆనందంగా. అలాగే ఆయనకి మా పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఆయనకి ఎంతో గౌరవిస్తూ, ఆయన కూడా మాకు ఎంతో గౌరవిస్తూ కలిసిమెలిసి అలా చేసుకుంటూ ఉండేవాళ్ళండి. గ్రామాభివృద్ధిలో ఊరు మొత్తం పార్టీకి అతీతంగా ఇక్కడ నాయకులు కానీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామాభివృద్ధికి అందరం కలిసి చేసుకునేవాళ్ళు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ గారు నేరుగా ఉంటూ ఆయన ఇంత మంచి కార్యక్రమం నిర్వహించి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసామని అనుకుంటున్నాం. మేము సర్పంచ్ గారు అందరూ కలిసే చేసాం. కానీ నిరుత్సాహం ఏంటంటే ఇంకా కొద్దిగా పనులు హాస్పిటల్ ఒకటి, ఇంకా దీని కాంపౌండ్ హాల్ ఒకటి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అవి కొంచెం దృష్టి పెట్టమని చెప్పేసి మీ అందరినీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను.
అంటే తేనా చిన్న పొరపాటు లేని మాట్లాడుతుంటే కొంచెం జమించమని కోరుతున్నాం అండి నాయకుల్ని. ఏమండి? నమస్కారం అండి. మేము వచ్చి ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు. అయినా మేము వచ్చినప్పటి నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు చేసిన పాలకవర్గం అంతా మా స్టాఫ్ అందరికీ ఎంతో సహకరించారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు అండి. మరి నేను 2022 డిసెంబర్లో వచ్చినప్పుడు మొట్టమొదటిగా కలిసింది ప్రెసిడెంట్ గారిని. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా మా డిపార్ట్మెంట్కి చాలా సహకారాలు అందించారు. ఏదైనా సరే నేను ఎక్కడ ఆయన పాపం చాలా బిజీగా ఒక పక్క నుంచి పొలం వెళ్ళే పనుల్లో లేదా మీటింగ్స్ అటెండ్ అయ్యే పనుల్లో చాలా విషయాల్లో వారిని ఎక్కడ ఆఫ్ చేస్తే అక్కడ ఆగి మా సమస్య ఏంటో తెలుసుకుని ఖచ్చితంగా పరిష్కరిస్తామండి అని చెప్పి అది మాత్రమే కాదు, చాలా మంది కొత్తగా మరి నేను ఈ ఊళ్ళో వచ్చినప్పుడు చాలా మంది నేను ఏంటో తెలియని వరకు నాకు దెబ్బలాంటి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారే అడ్డెళ్ళి అలా చేయకూడదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఉండండి, ఆయన చేస్తారంతా కూడా ఆయన సమయం ఉండే అని చెప్పారు. ఎప్పుడు కూడా నేను చూసింది ఏంటంటే ప్రతి ఊళ్ళో ప్రెసిడెంట్ హోదాలో చాలా మరి వ్యతిరేకమైనటువంటి ఇదిలో ఉంటారు. ఉద్యోగస్తుల్ని నిలబెట్టేయడం కిందల్ని. మరి ఈ ప్రెసిడెంట్ గారి విషయంలో ఎంత సౌకర్యాలు అంటే అందరూ ఆయన్ని అడిగినా కానీ సమయంలో చక్కగా సమాధానం చెప్పారు. ఏ గ్రామ సభలో అయినా ఎక్కడైనా సరే మరి ఆయన ఎవరిని కూడా ఎంత కూడా మరి బాధ పెట్టకుండా ఎవరిని కూడా ఏమి మాట్లాడకుండా మరి ఉండే విషయం చూస్తే అది ఆయన గొప్పతనమే నేను చెప్పాలి. అది మనందరికీ ఉండాలి సహనం. మరి ఇవన్నీ కూడా మన ప్రెసిడెంట్ గారిలో నేను చూశాను. నేను యాదూరు గ్రామ ప్రజలాధికారిగా మన 3వ తరగతి జాయిన్ అయ్యాను. 3వ తరగతి నుంచి మన సెక్రటరీ గారిని అడిగాను ఐవీఎస్ కాల్స్ స్టేటస్ ఏంటండి అంటే మనకి ప్రతిదీ ఐవీఎస్ కాల్స్లో మన శానిటేషన్ గురించి అయితే అడుగుతాం. మన పంచాయతీ 90 అబౌవ్ ఉంది సార్, ఎప్పుడు మనకి 90 అబౌవ్ సార్, ఎప్పుడు శానిటేషన్ ఎప్పుడు మనకి ప్రాబ్లం లేదు అని చెప్పారు. అదేవిధంగా ఇవాళ నేను చెక్ చేసిన మార్నింగ్ ప్రతి వీధిలోనూ మన వాళ్ళు శానిటేషన్ వర్కర్స్ కూడా బాగా చేస్తున్నారు. 5 ఉన్నారు, 5 కూడా ఇంటికి వెళ్ళి గార్బేజ్ కలెక్ట్ చేయడం. అదేవిధంగా ట్రైన్ మన్నాడు గార్బేజ్ కలెక్ట్ చేస్తే మన్నాడేమో ట్రైన్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడానికి ప్రధాన కారణం ఇంట్రెస్ట్, సర్పంచ్ గారి ఇంట్రెస్ట్ వల్ల, అదేవిధంగా మన సెక్రటరీ గారి తోడ్పాటు వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ అందరూ పాల్పడటం కూడా మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరూ సహకారం ప్రత్యేక సహకారం కావాలి. ఏదైనా సమస్యలు ఉంటే సెక్రటరీ గారికి కానీ నాకు కానీ స్వయంగా తెలియజేసుకోవాలి. నమస్కారం అండి. అలాగే మన ఎండిఓ గారికి నా హృదయపూర్వక నమస్కారం చేసినట్టుగా. అలాగే మనకి ఏ వార్త పడకుండా అలాగే ఎప్పటికీ జరిపోతుంది, అది బాగుందిగా ఆశీర్వాదం ఉంది కాబట్టి మనం ఈరోజు అలాగా ముందుకు జరిపించాం. ప్రతి ఒక్కరికి మన గ్రామంలో ఇసులో చిన్నదైనా పెద్దదైనా మంచిది చెడ్డైనా మన చక్రవర్తి గారు అన్ని మనకి తోడుగా ఉండేవాళ్ళు. ప్రతి ఇసులో కూడా మనందరం కూడా మన గ్రామానికి అభివృద్ధి చేసుకోవడానికి అసలు మేము పచ్చికంతా నన్ను ప్రెసిడెంట్ అయితే నాకైతే లేదు, ఎప్పుడు ఉంటాను కానీ ఊహించుకోలేదు కూడా ప్రెసిడెంట్ ఉంటానని. అయితే మన గ్రామ పెద్దలందరూ కూడా మా పెద్దలందరూ కూడా మీరు ఉండాలని పడతారు. అయితే ముందు నేను సొసైటీ సైన్యం చేసేది. సైన్యం ఎలాగంటే మన బోస్ గారు ఆయన దయ వల్ల నేను సైన్యం అయ్యాను. సొసైటీ 2 సంవత్సరాలు చేసేది. సొసైటీలో 2 సంవత్సరాలు చేసేది. అలాగే 2 సంవత్సరాలు కూడా అభివృద్ధి చేసి మా షాపింగ్ మాల్ అని పెట్టించి అది ఒక 2 సంవత్సరాలు చేసేది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చిందండి. ఎలక్షన్ వచ్చిన తర్వాత మా గ్రామం అంతా కూడా మీరు ఉండాలని అంటే అప్పుడు నేను నిలబడడం జరిగింది. నిలబడితే మేము అక్కడికి వెళ్ళి నామినేషన్ చేయడం కూడా నా దగ్గర అయితే ఏం లేదు చెప్పాలంటే మా మిస్సెస్ కూడా నేను అడిగాను. మా అబ్బాయిని మా మిస్సెస్ కూడా ఏంటి ఇలా ఉండమన్నారు ఏంటని అడిగింది. అడిగితే మీరు ఏదంటే అయితే మా అబ్బాయి కూడా ఎదురు చెప్పాను. ఇప్పుడు సరే మీరు ఎలాగంటే అలా అన్నారు. నా అడ్డీ లేదు, మా మిస్సెస్ కూడా నా అడ్డీ అయితే లేదు. లేదైతే సరే మరి ఎలా ఉన్నా అంటే మరి డబ్బులు ఖర్చు అవుతాయి, మరి 15,000 ఖర్చు ఎలా వస్తుందంత ఖర్చు అవుతాయి, మరి ఏంటన్నా నీ ఇష్టం నువ్వు సంపాదించినా నీకు ఎలా చేసినా సరే మా అడ్డీ అయితే లేదు, మా అబ్బాయిని నా ఫోన్ ఇదంతా మరి ఇది మాట్లాడతాను. సరే అని దిగాను. దిగిన తర్వాత ఏదో బాగా వల్ల
మా మిస్సెస్ కూడా మంచిగా బాగా కష్టపడుతుంది. కూడా తిరిగి ప్రతి ఇంటి కూడా నేను నాకన్నా ఎక్కువగా కష్టపడి మాత్రం ప్రతి విషయంలో కూడా పోటీగా ఉన్నది. అలాగే మన బెస్ట్ అయిన తర్వాత కూడా మా గ్రామంలో ఎవరు ఇచ్చినా సరే ఎవరైతే రావాలంటే ఆఫీసర్లు ఎవరు ఇచ్చినా సరే మా ఇంటికి వచ్చే మాత్రం వచ్చి నాకన్నా ఎక్కువ మర్యాదగా చూసి అన్ని మంచిగా పని చేసి ఆవిడే సంప్రదించండి. ఏమో మర్చిపోయిన గ్రామంలో ఇలాగా కౌలెట్టర్కి 10 కౌలెట్టర్కి అన్నీ చెప్పడం, లేకపోతే నేను ఫోన్ చేసినా సరే ఫోన్ చేసి చెప్పడం, ఇవన్నీ కూడా మా మిస్సెస్ మాత్రం ఎక్కువగా అన్నట్లు కూడా పంచాయతీ విషయంలో మాత్రం ఎక్కువగా వెళ్ళిపోలేదండి. నేను ఫోన్ మర్చిపోయినా మళ్ళీ అన్నీ చేయటం, మళ్ళీ మీరు 10 చెప్పారు